పోలీసు వ్యవస్థతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ 4 ఏళ్ల 9 నెలల జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకరం, నియంతృత్వం, అవినీతి, అబద్ధాలమయంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే జగన్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని చెప్పారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా, 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అంగన్వాడీ, మున్సిపల్ కార్మికుల జీతాల పెంపు హామీలు ఏమయ్యాయని నిలదీశారు. జలయజ్ఞం కింద ప్రతి ఎకరాకు నీళ్లిస్తామన్నారని, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి కారణం ఒకసారి మనం వెనక్కి వెళ్ళి పరిశీలించుకున్నట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి. ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి? ఇప్పుడు 2020 అంటే మద్య నిషేధం చేసినాక మాత్రమే మళ్ళీ ఓట్లు అడుగుతాం, లేకపోతే ఓట్లు అడగడానికి రాము అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల ముందు చెప్పింది. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? మద్య నిషేధాన్ని దశల వారీగా పెంచుకుంటూ, దశల వారీగా బ్రాండ్లు మారుస్తూ, లోకల్ బ్రాండ్లు పెట్టుకుని బ్రెవరేజెస్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీలతో, బినామీ కంపెనీలతో ఉత్పత్తి చేస్తూ ప్రజలతో కలుషితమైనటువంటి మందును తాగిస్తూ వాళ్ళ ఆరోగ్యాలతో, జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. విపరీతమైన ధరలకు అమ్ముకుంటూ. విచిత్రం ఏంటంటే దేశమంతటా డిజిటల్ కరెన్సీ అని చెప్తుంటే అంతులేని అవినీతిని చేయటం. మూడవది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం. నాలుగవది మద్య నిషేధం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 8,000 కోట్లకు పైగా అప్పులు తేవటం. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటిది ఇంకోటి ఉండదు. మద్య నిషేధం పైన ప్రత్యేక హోదా హామీ, మెడలు ఉంచుతామన్న హామీ ఏమైంది? మెడలు వంచారా, మీరు వంచారా? కేంద్ర ప్రభుత్వ మెడలు ఉంటుంది. ఇది గాలికి. అంటే ప్రజలని ఈ 2 ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చి మీరు ప్రజలను మోసం చేశారు. ఇక మూడవది, అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన ఏమని హామీ ఇచ్చారు? విజయవాడ గుంటూరు మధ్యన మీకు